సో 16వ తారీఖు వచ్చినటువంటి లెటర్ ఇది. నిన్న అందరి చేతికి వచ్చింది. అయితే ఇక్కడ పేరు ఏంటంటే అభయ్ పేరుతో ఉంది. అభయ్ అంటే వేణుగోపాలరావు కాదు. అభయ్ అనేది పార్టీ అధికార ప్రతినిధులకు పార్టీ వాడుకునేటువంటి పేరు. సో అభయ్ అంటే వ్యక్తి కాదు అక్కడ. అభయ్ అనేది మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి. సో అభయ్ లొంగిపోయిండు మల్లోజుల వేణుగోపాల్ అంటే ఆయన అభయ్ కాదు. సో పార్టీలో మళ్ళీ ఆ ప్లేస్లో ఇంకొకరి పేరుతో ఆ లెటర్ రిలీజ్ అవుతుంది, అదే అభయ్ పేరుతో. సో ఆయన కేవలం ఆయన మల్లోజుల వేణుగోపాల్ అని మాత్రమే అనాలి. సేమ్ అట్లే ఆశన్న మీద కూడా ఆయనని ఛత్తీస్గఢ్లో సతీష్ అని పిలుస్తారు, ఇక్కడ కూడా సతీష్ అని సంబోధించారు. అండ్ తెలంగాణకు వస్తే ఆయన పేరు ఆశన్న. పార్టీలో మరి ఆయన మీద లెటర్లు రిలీజ్ చేసేటప్పుడు, అంటే అక్కడ ఉన్న పార్టీ రిలీజ్ చేసేటప్పుడు రూపేష్ పేరుతో లెటర్లు వచ్చేవి, కానీ ఆయన యాక్చువల్ పేరు మాత్రం తక్కల్లపల్లి వాసుదేవరావు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ పత్రికా ప్రకటన: విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువుకు లొంగిపోయిన సోను సతీష్లకు, వారి అనుచరులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం. సోను సతీష్ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. సోను అంటే వేణుగోపాలరావు, సతీష్ అంటే వాసుదేవరావు. మల్లోజుల వేణుగోపాల్ అండ్ తక్కల్లపల్లి వాసుదేవ్. మా పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్, DKSJSZC ప్రత్యామ్నాయ సభ్యురాలు దీప, 10 మంది డివిజనల్ కంపెనీ పార్టీ కమిటీ సభ్యులు, పార్టీ సభ్యులు, PLGA సభ్యులు మొత్తం 61 మంది అక్టోబర్ 14వ తేదీ నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గడ్చిరోలిలో పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. మా పార్టీకి విప్లవ ప్రజలకు చెందిన 50 తుపాకుల్ని శత్రువుకు అప్పగించారు. ఈ లొంగుబాటు విప్లవ ద్రోహం, పార్టీ విచ్ఛిన్నకర చర్య, విప్లవ ప్రతిఘాతకత. సో పార్టీని వీళ్ళు మోసం చేశారు. విప్లవ ప్రజల నుంచి వచ్చినటువంటి పోరాటం చేసి అమరులైనటువంటి వాళ్ళు సంపాదించినటువంటి ఆ తుపాకులని మీరు మళ్ళీ వెళ్ళి శత్రువుకి ఎట్లా అప్పగిస్తారో అన్నది మావోయిస్టు పార్టీ అడుగుతున్నది.